హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు RTV. నేను మీ మనోజ్. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ మూడు దేశాల మధ్య యుద్ధంలోకి గల్ఫ్ దేశాలు ఎలా వచ్చాయి? పిన్ టు పిన్ ఫ్యాక్ట్స్, అసలు ఏం జరుగుతోంది ఈ వీడియోలో చూద్దాం. ఖమేనీ హత్యతో ఇరాన్ ఇంకా రెచ్చిపోతోంది. ఒంటరి పోరాటంతో ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇజ్రాయెల్, అమెరికాపై కక్షతో గల్ఫ్ దేశాల భవిష్యత్తుని పూర్తిగా సర్వనాశనం చేస్తోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశానికడమే కాదు, నిత్యావసర ధరలకు కూడా రెక్కలు వచ్చేలా చేస్తోంది. అసలు గల్ఫ్ దేశాలపై ఇరాన్కి ఎందుకంత కక్ష? అటు ఇజ్రాయెల్, ఇటు అమెరికాని వదిలేసి మధ్యలో ఉన్న గల్ఫ్ దేశాలపైన ఇరాన్ బాంబుల మోత దేనికి? అవును, అందరికీ ఇదే డౌట్ వస్తోంది కదా. సో అయితే ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే ఇరాన్ పోరాటానికి కారణం ఉంది. ఇజ్రాయెల్కి సపోర్ట్గా అమెరికా ఎప్పుడైతే యుద్ధరంగంలోకి దిగిందో నాటి నుంచి గల్ఫ్ దేశాలపైన ఇరాన్ ఓ కన్నేసి ఉంచింది. ఎందుకంటే అమెరికా సైనిక స్థావరాలకి గల్ఫ్ దేశాలు ఆశ్రయం ఇవ్వడం ఇరాన్కి ఏ మాత్రం నచ్చలేదు, పైగా ఆగ్రహం తీసుకొచ్చింది. ఇరాన్పై ముప్పేట దాడి చేయడానికి గల్ఫ్ దేశాల్లో అమెరికా చాలా పక్కడబందీ ప్లేసెస్ని ఏర్పాటు చేసుకుంది. అదే ఇప్పుడు ఈ యుద్ధానికి కారణమైంది. మరోవైపు ఇక్కడ మతాలు సమస్యగా కూడా చూడొచ్చు మనం. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక షియాలు ఉండేటువంటి ప్రాంతం ఇరాన్ అయితే, సున్నీ ప్రజలు ఉండేటువంటి ప్రాంతం గల్ఫ్ దేశాలు. అందుకే ఈ టార్గెట్ కానీ యుద్ధం చేస్తోంది ఇరాన్ గల్ఫ్ దేశాలపై అనేది కూడా అనలిస్టులు చెప్తున్నమాట. సో గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలపై గట్టిగా కొట్టాలన్నది ఇరాన్ వ్యూహంగా చెప్తున్నారు. రెడ్డిగా అందుకే ప్రపంచానికి చమురు సప్లై చేసే గల్ఫ్ దేశాలపైన, ఆయిల్ రిఫైనరీలపైన టార్గెట్ చేస్తూ ఆ దేశాల పర్యాటకం పైన దెబ్బ కొట్టింది ఇరాన్. అందుకే గల్ఫ్ దేశాల ప్రధాన విమానాశ్రయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇరాన్ మిసైల్స్ దాడులకి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తిగా ధ్వంసమైంది. టెర్మినల్ పూర్తిగా దెబ్బతినడంతో ఎయిర్పోర్ట్ కార్యకలాపాలన్నింటి కూడా నిలిపివేశారు. అలాగే మిసైల్స్ దాడులకి జాయద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మూతపడింది. ఇక యెమెన్లో సనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తిగా ధ్వంసమైంది. యెమెన్ ఎయిర్ బేస్ విమానాలు దాడులో నష్టపోయాయి. కువైట్లోని అలీ అల్ సెలెం ఎయిర్ బేస్ కూడా ఇరాన్ దెబ్బకు కోలుకోకుండా పోయింది. అలాగే దోహా గగనతలం మూసివేయడంతో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. బహ్రెయిన్లో మనామా ఎయిర్పోర్ట్ సమీపంలో పేలుళ్లు జరగడంతో అక్కడి కార్యకలాపాలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఇక గల్ఫ్ దేశాలే ప్రపంచంలోని అత్యధిక చమురు నిల్వలు కలిగి ఉన్న దేశాలు. ప్రపంచానికి భారీ మొత్తంలో ఆయిల్ ఎగుమతి ఈ దేశాలే చేస్తూ ఉన్నాయి. ఆయా దేశాల వారీగా అసలు ఆయిల్ రిఫైనరీలను పరిశీలిస్తే ఎలా ఉన్నాయి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో సౌదీ అరేబియాలో సౌదీ ఆరామ్కో, రాస్ తనూరా, జుబైల్, యన్షు, రియాద్ ఈ రిఫైనరీలన్నీ కూడా సౌదీలో ఉంటే, ఇందులో సౌదీ ఆరామ్కో రిఫైనరీ దేశంలోనే అతిపెద్దది. ఒక రోజుకి 5,50,000 బ్యారెల్ కూడా ఉత్పత్తి చేస్తోంది ఈ ఆరామ్కో. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రువైస్ రిఫైనరీ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద సింగిల్ సైట్ రిఫైనరీగా పేరుంది. పైగా రోజుకి ఈ రిఫైనరీ నుంచి 8,50,000 బ్యారెళ్లు చమురు ఉత్పత్తి అవుతుందట. ఇక అలాగే యుఏఈలో జజల్ అలీ పుజైరా రిఫైనరీ సైతం ప్రపంచ చమురు ఉత్పత్తిలో తన వంతుగా చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. కువైట్ విషయానికి వస్తే 2022లో ఏర్పాటైనటువంటి అల్ జౌరా రిఫైనరీ రోజుకి 6,15,000 బ్యారెళ్ల సామర్థ్యంతో అది కూడా అతిపెద్దదిగా నిలిచింది. ఇక అలాగే కువైట్లో మరో అతిపెద్ద రిఫైనరీగా మీనా అల్ అహ్మదీ ఈ యొక్క రిఫైనరీ సొంతం చేసుకుంది. ఇక మీనా అబ్దుల్లా రిఫైనరీ సైతం కూడా ఉంది. ఖతార్లో లాఫాన్ రిఫైనరీ, మైసైద్ రిఫైనరీలు కూడా ఉన్నాయి. ఇక ఓమన్లో మస్కట్ మినా అల్ ఫహాల్ రిఫైనరీ, దుక్ముర్ రిఫైనరీలు కూడా ఉన్నాయి. ఇక సిట్రా రిఫైనరీ అనేది బహ్రెయిన్లో ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తోంది.
ఇకపోతే గల్ఫ్ దేశాలపై ఇరాన్ దెబ్బ మామూలుగా లేదు. ఇరాన్కి అతి దగ్గరగా ఉండడంతో గల్ఫ్ దేశాలు వణికిపోతున్నాయి కూడా. సముద్ర మార్గం ద్వారా దుబాయ్ 120 కిలోమీటర్ దగ్గరలో ఉంది. కువైట్ కేవలం గంటన్నర సమయం మాత్రమేలోనే సమీపంగా ఉంది. ఇక ఇరాన్ నుంచి 423 కిలోమీటర్ దూరంలో ఉంది బహ్రెయిన్. అలాగే ఖతార్ విమాన ప్రయాణం కేవలం 2 గంటలు మాత్రమే. టెహ్రాన్ నుంచి దోహా మధ్య విమాన దూరం కేవలం 1100 కిలోమీటర్లు మాత్రమే. ఇక ఓమన్ విషయానికి వస్తే హర్ముజ్ జలసంధికి అతి దగ్గరగా ఉంటుంది. కేవలం 39 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఓమన్ ఇరాన్కు ఫస్ట్ టార్గెట్ అని కూడా దీని ద్వారా చెప్పొచ్చు. గల్ఫ్ దేశాలపై అటాక్ మాత్రమే కాదు, హర్ముజ్ జలసంధిని సైతం క్లోజ్ చేసి తన ప్రతీకారం తీర్చుకుంటుంది ఇరాన్. వాస్తవానికి ప్రపంచానికి అవసరమైనటువంటి ఆయిల్ను గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ 28.2% సప్లై చేస్తోంది. అది కూడా హర్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతోంది. అయితే ప్రపంచ ఆయిల్ సరఫరాలో దాదాపుగా 25% హర్ముజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతుందనేది లెక్కలు చెప్తున్న నేపథ్యంలో అలాంటి సముద్ర మార్గాన్ని సైతం ఇప్పుడు తన ఆధీనంలోకి తీసుకుంది ఇరాన్. ఇక ఇరాన్ యుద్ధంతో ఆయిల్ సప్లై తగ్గితే చమురు ధరలు అమాంతంగా ఒక్కసారి పీక్స్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మన దేశానికి తీవ్రమైన నష్టం కూడా వాటిలో వచ్చింది. దాదాపుగా 85% ముడి చమురు దిగుమతిపైన ఆధారపడి ఉన్నాం కాబట్టి ఈ పరిస్థితుల్లో ధరలు పెరిగితే రూపాయి విలువ మరింతగా పడిపోతుంది. రవాణా నిత్యావసరాల ధరలు కూడా అమాంతంగా పెరిగిపోతాయి. సామాన్య మధ్యతరగతి జీవితాల్లో కష్టాలు ఒక్కసారిగా వారిపై పెను భారంలా పడతాయి. అలాగే చమురు ధరల పెరుగుదలతో శత్రుదేశం చైనాకి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతి అయ్యేటువంటి దేశం చైనానే. అలాంటి చైనాలో పారిశ్రామిక రంగానికి సంబంధించి పెద్ద దెబ్బే అంటున్నారు అనలిస్టులు. ఇక ఇదే బాటలో థాయిలాండ్, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు కూడా ఇంధన దిగుమతి ఆధారితం వల్ల భారీగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. ఇక సహజ వాయువుపైనే ఆధారపడేటువంటి యూరప్ దేశాలు ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో భారీ నష్టాన్ని చూడవలసి వస్తుంది. బ్రిటన్, ఇటలీ, పోలాండ్ వంటి సహజ వాయువుపైన ఆధారపడుతున్నాయి కాబట్టి వాళ్లకు గ్యాస్ లేనిదే రోజు గడవదు. ఇప్పటికే ఖతార్ నుంచి సరఫరా నిలిచిపోవడంతో యూరోప్లో గ్యాస్ ధరలు 50% పెరిగాయి. యూరోప్లో పరిస్థితి ఇలాగే కొనసాగితే ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడే అవకాశం కూడా ఉంది. అలాగే యూరో విలువ భారీగా పతనం కావచ్చని చెప్తున్నారు. ఇప్పటికే ఐరోపా స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం యూరోప్కు మరో ప్రమాదం పొంచి ఉంచింది. అదే శరణార్థుల సమస్య. ఇక లక్షలాది మంది టర్కీ మీదుగా యూరోప్కు వలస వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఇదే జరిగితే యూరోప్ దేశాల్లో సామాజిక, రాజకీయ ఉద్రిక్తతలు దారితీయవచ్చు. మరోవైపు బ్రిటన్ వైమానిక స్థావరాలపైన ఇరాన్ డ్రోన్ దాడులు చేయడంతో అక్కడి ఇంటెలిజెన్స్ అప్రమత్తమైంది. యూరోప్లో ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయంటూ ఆయా దేశాలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.